ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి పొద్దున్నే మొక్కలన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ గ్రీనిష్గా ఉన్నది చూస్తుంటే. మొక్కల వైపు పక్షులు కోకిళ్ళు అలా అరుస్తూ ఉన్నాయి, కోళ్ళు అన్నీ అరుస్తూ ఉన్నాయి. అందుకే అలా సరదాగా తీయాలనిపించి తీసానండి. నేనైతే ఫ్రెష్ అయ్యి దీపారాధన కోసం అని చెప్పి రెడీ అవుతున్నాను. చూడండి సన్లైట్ ఎంత బాగా వస్తుందో. ముందు దీపం అయితే పెట్టడానికి రెడీ అవుతున్నాను. పాత ఫ్లవర్స్ అన్నీ తీసేసి కొత్త ఫ్లవర్స్ పెట్టుకున్నాను. దీపం అది పెట్టాక ఈరోజు శివాలయంకి వెళ్దాం అనుకుంటున్నానండి. మా వారికి హాఫ్ డే ఉండటం వల్ల నేను మండే బ్లాగ్ తీస్తున్నాను. హాఫ్ డే వల్ల నేను గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. దీపం పెట్టేశాక గుడికి బయలుదేరుతాం. సెల్లో దేవుడి పాటలు పెడుతూ దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మరుసటి రోజుకి కుందులన్నీ పక్కకు పెట్టేసుకున్నాను అన్నమాట. మా పిల్లలు ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికీ రెడీ చేసి పంపించాక మేము గుడికి వెళ్దామని బయలుదేరుతున్నాం అన్నమాట. హారతి ఇచ్చేస్తున్నాము. గుడికైతే బయలుదేరుతున్నామండి. అలా కొంచెం బ్యాంక్ పని ఉంది, అది కూడా చూసుకొని వద్దామని వెళ్తున్నాము. మేమైతే సింహాచలం గుడి దగ్గరలో వెళ్తున్నాము. సింహాద్రప్ప గుడి పైకి వెళ్ళట్లేదు కానీ కింద వైపుకి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కదండి, ట్రాఫిక్ అది లేదు. అలా సాఫీగా ఇద్దరం అలా కబుర్లు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకు అంతగా రాదండి. మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. హారతి ఇస్తున్నాను. కొబ్బరికాయ అది మా వారు కొట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఓన్లీ హారతి ఇచ్చేటప్పుడే వీడియో తీస్తున్నాము. మాకు వీడియో కుదరలేదు. సింహాద్రప్ప గుడి దగ్గరికి ఇక్కడ శివాలయంగా ఉందండి. ఇక్కడ సింహాద్రప్పన గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం అయ్యి అలా కొన్ని ఫొటోస్ తీసుకొని బ్యాక్ అయిపోతున్నాం. బ్యాంక్ వెళ్దామని మళ్ళీ మా వారైతే డ్యూటీకి బయలుదేరారు. మేము సింహాచలం బ్యాంక్ పని ఇంటికి వచ్చేసాము. ఆయన అయితే డ్యూటీకి బయలుదేరారు. పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళకి లంచ్ పీరియడ్ స్పెషల్స్ ఏంటంటే రెసిపీస్ దోసకాయ పచ్చడి, అరటికాయ ఫ్రై, కీరా పచ్చడి,
అరటికాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై అండి. అది బయట నుంచి తీసుకొచ్చాను. రసం, ఇంకా రసం పెట్టాను. పిల్లలకు పెడుతూ నేను కూడా భోజనం చేసేస్తున్నానండి. ప్రస్తుతానికైతే అది అందరం భోజనం చేస్తున్నాము ముగ్గురం కలిపి. కెమెరా అయితే అడ్జస్ట్ చేద్దామని ట్రై చేశాను, కానీ అది సరిగ్గా నాకు హ్యాండిల్ చేయడం రాలేదండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.